అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. దావోస్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు. నాలుగు పథకాల సర్వే జోరు, కానీ రాజకీయం ఇంకో తీరు. పసుపు బోటు తెచ్చిందట అక్క, రగన్న చెప్పిండు అస్సలు లెక్క. కొమ్రెల్లిలో పట్నం వారం. నేను ఇప్పుడు అగ్గిగుండాలు దొక్కొచ్చిన. మంచిగా ఇద్దరికి అక్కకి ఏమో మల్లన్న చెల్లెకేమో ఎల్లమ్మ, ఇంట్లో ఇద్దరు ఉన్నట్టుగా. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నంటే 10 రోజుల సందే పెద్ద వార్త అవుతుంది. ఎందుకు, ఏం పని, ఏం మాట్లాడుకుంటారు? రాజకీయాల గెట్టు పంచాదుల, ప్రాజెక్టుల గురించా, పైసల గురించా? ఏడ కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎంట ఎవరెవరు వస్తారు? ఓ ఇట్లా ప్రతి ఒక్కటి బ్రేకింగ్ న్యూసే. ఇక మన సీఎం, మన పక్క రాష్ట్రం సీఎం కలిస్తేనైతే ఆ తరీకే అలాగుంటదబ్బా. అయితే గింత మతలబ్ బయటికి రాకుండా గిట్ల కలిసిండ్రు అనుకోకుండా. ఇటు రేవంత్ రెడ్డి సారు, అటు చంద్రబాబు సారు ఇద్దరు సీఎంలు ముచ్చట పెడుతున్నారు ముద్దుగా. ఏడనుకుంటున్నారు? స్విట్జర్లాండ్ దేశం గాలి మోటార్ డిపోలా దావోస్ లో దునియా పెట్టుబడిదారుల మీటింగ్ పోతుంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకటే పారి దిగే వరకు మీ రాష్ట్రంలో ఏం నడుస్తుంది, మా రాష్ట్రంలో పథకాలు గిట్లున్నాయి అనేది మాట్లాడుకున్నారట. మంత్రులు కూడా ఉన్నారు. 3 రోజులు ఆడనే ఉంటారు. తెలంగాణ కంపెనీలు పెట్టుబడులు తెచ్చే పని మీద పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు బాస్లతోటి మీటింగులు ఉంటాయి. నిరుడు పోయినప్పుడే 40,000 కోట్ల విలువైన అగ్రిమెంట్లు అయినాయి. ఈ అంతకంటే ఎక్కువ పట్టుకొచ్చే ప్లాన్లు ఉన్నారు. నిన్నటిదాకా 3 రోజులు సింగపూర్ అనే తిరిగిండ్రు. స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్లు జరిగినాయి. హైదరాబాద్ కు కొత్త ఐటీ పార్క్ వస్తుంది. మూసీ నదిని తేటగా చేసే కార్యం గురించి కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు విదేశీ పర్యటనల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మంత్రిగా ఉండగా మన రామన్న ఇదే దావోస్ మీటింగ్ లకు 10 ఏడు పోతుండే. అప్పుడు కూడా గిట్లనే మోసం చేసేదా ఎట్లా? రాజకీయం ఎట్లుంటదంటే, మంచి అయితే మన గొప్పతనం, చెడైతే అవతల చేతగాంతనం, లాస్ అయితే గత పాలకుల పాపం, లాభం అయితే మా కష్టఫలం, నష్టం జరిగితే మాకేం సంబంధం, ఫాయిదా జరిగితే మా పతార పుణ్యం, అందరు తారీఫ్ చేస్తే మా ఇకమత్, ఎవ్వరు మెచ్చకుంటే వాళ్ళు చేసిన ఘనకార్యం. గిట్లుంటది. అండ్ల గీదోటి. ఇందూరుకు పసుపు బోర్డు తెచ్చిండని ఎంపీ అరవింద్ సర్పోర్ట్ వాళ్ళకు పాలాభిషేకాలు, చౌరస్తాల కాడ బ్యానర్లు కడితే అటుకెళ్లి కవితక్క మైకుల ముంగటికి వచ్చింది. పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను 5 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని అగనాట. అప్పట్లో అక్క ఎంపీగున్నప్పుడు కొట్లాడినందుకే ఇప్పుడు ఇచ్చిర్రట సెంటర్ వాళ్ళు. అంటే 10.5 ఏళ్ల కింద పార్లమెంటుకు పోయి 5 ఏళ్లు పదవిలుండే. ఢిల్లీలో పెద్ద పెద్దోళ్ళని కలిసి నేను చెప్పిన కాబట్టికే నిజామాబాద్ లో పసుపు బోర్డు పెట్టిండ్రు అనేది అక్క మాట. ఇదొక్కడి కథరు. మా అరవింద్ సార్ 6 ఏళ్ల సంది సెంటర్ వాళ్ళని అడుగుతుండు, మోడీ సార్ నొప్పిచ్చి తెచ్చిండు అని ఎంపీ రఘునందన్ సార్ యాద్ చేసి, చెల్లె జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక దవాఖాన చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఇంకా పూర్తిగా ఆరోగ్యం కుదుటపడినట్టుంది. ఇంకొంచెం మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెస్ మీట్లకు వస్తే చెల్లె బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 2019లో కవిత కోడిపోయినాక షానొద్దులు నిజామాబాద్ దిక్కే పోలే. మళ్ళా ఎమ్మెల్సీని చేసినాకనే వచ్చింది. నిరుడు లిక్కర్ దందా కేసులో 5 నెలలు జైలు ఉండొచ్చినాక ఈ నడవనే పబ్లిక్ లో తిరుగుతాంది. కాంగ్రెస్ వాళ్ళు సుతం మేము లడాయి చేసినందుకే వచ్చిందంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు గారు February 24లో ప్రధానమంత్రి ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎవరు తెచ్చిర్రు అనేది పక్కకు పెడితే పసుపు బోర్డు కోసం ఇందూరు రైతులు కొట్లాడబట్టి 30 ఏండ్లు. ఇక ఈయనే ఆఫీసర్లు ఉంటారు, టెక్నాలజీ వస్తుంది, మిషన్లు వస్తాయి, ప్రయోగాలు నడుస్తాయి, మంచి రేట్ వస్తుంది, ఏరే దేశాలకు పంపే సౌలత్ ఉంటది. రాజకీయాలు ఎట్లున్నా రైతులకు పెద్ద ఫాయిదానే. ఇండ్ల కోసం ఏండ్ల కమానం ఎదురు చూస్తున్న పేదలు, రైతు భరోసా పడుతుందన్న ఆశతోటి రైతులు, మాకు ఇంత సాయం అవుతుందని కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ఇకనన్న రేషన్ కార్డు రాబోతుందనే సంబురంలో గరీబులు. అందరు ఏటింగ్ చేస్తుంది ఈ ఆయతారం కోసమే. ఎందుకో తెలుసు కదా, అందుకే
26 జనవరి దగ్గరికి వస్తుండే వరకు రువ్వడి పెంచిండ్రు సర్వేలు. జెండా వందనం నాడు 4 కొత్త పథకాలు చాలా అవుతున్నాయి. మళ్ళా రైతు భరోసా ఎకరానికి 6,000, రైతు కూలీలకు 6,000, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. సర్పంచ్ ఎలక్షన్ల కోసమే ఆత్రం చేస్తాండ్రు, అటెనక పట్టించుకోరు చూడు అని కేటీఆర్ సార్ ఎడ్డిస్తున్నాడు. అత్తగారింటికి పిల్లనిస్తున్నాం, కొత్త ఇంటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ ఏం సంగతి, ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా? దీన్ని చూసుకొని చేస్తాం. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయ హస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు, ఆ రోజు సోయలేదా? మీరు రాళ్లకు రప్పలకు రైతు బంధు ఇచ్చిండ్రు, రుణమాఫీ చక్కగా చేయలే, రైతులు పానాలు తీసుకుంటా అంటే పట్టించుకోలే అని కాంగ్రెస్ వాళ్ళు రివర్సల్ అరుచుకుంటున్నారు. ప్రభుత్వ హయాంలో 8,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల కోసం ముసలి కన్నీరు కార్చే విధంగా ఈ నడవ రావణ్ ఊకూకే రైతుల గురించి మాట్లాడుతుండే వరకు ఎంపీ రఘునందన్ రావు సారు గిట్లా అన్నాడు. అమ్మ బతికినప్పుడు ఏం పెట్టలేదు, అన్నం పెట్టలేదు వీళ్ళు. అమ్మ చనిపోయినాక పిల్లమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని బయలుదేరిండు కేటీఆర్ లాంటి. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తానుకో లొల్లులు కొట్లాటలై స్టేషన్కు పోవాల్సి వచ్చినప్పుడు మస్తు బూగులు పడుతుంటారు. పోతే ఎస్ఐ సార్ ఏమంటాడో, సిఐ గారు ఏం సినిమా చూపిస్తాడో అని. ఏ తప్పు చేయనోళ్ళు సుతా గజ్జుమంటారు వాళ్ళని చూడంగానే. అట్లుంటది పబ్లిక్ తోని పోలీసులు మెసులుకునే తరీకా. ఇక కేసులు పెట్టిన వాళ్ళు ఎన్ని మాటలు తిరిగినా కేసు ఏమైందో చెప్పరు, గట్టిగా అడగలేరు. అగో గా తిప్పలు తప్పిస్తానికే గీకమత్. మన కంప్లైంట్ ఏమైందో, ఎంక్వైరీ ఏడాకొచ్చిందో ఇక అల్కగా తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు వివరాలు మొత్తం మన ఫోన్లోకి వస్తాయి. ఎఫ్ఐఆర్, చలాన్లు, పాస్పోర్ట్ ఇట్లా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. అంతేకాదు పోలీసాలు స్టేషన్లు ఇచ్చే మర్యాదల గురించి ఇట్లా సీదా పెద్ద పోలీసార్కే ఎరక చెప్పవచ్చు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, లేకపోతే స్పందన సరిగా లేకపోయినా, వాళ్ళ కేసు మానిటరింగ్ కూడా ప్రాపర్గా లేకపోయినా అట్లాంటి వాటిని కూడా క్యూఆర్ కోడ్ ద్వారా పంపించినట్లయితే ఉన్నతాధికారుల నోటీస్కి వెళ్తుంది. ఇన్నొద్దులు స్టేషన్కి పోయి అడిగితేనే కేసు సంగతి తెలిసేది, లేదంటే ఫోన్లో చేయాలి. అదునుకు ఎస్ఐ గారు, సిఐ గారు లేకుంటే వెనకకు మరి రావాల్సిందే నాయే. ఫోన్లు చేస్తే బిజీగా ఉన్నా ఇంకా సిరి అని పెట్టేస్తారు. గట్ల కావద్దనే గీకమతు. ప్రతి ఒక్క స్టేషన్ లా బస్ స్టాండ్లలో క్యూఆర్ కోడ్ పోస్టర్లు అంట పెట్టిండ్రు. కంప్లైంట్ పట్టించుకున్నది లేని, ఎవరు ఎట్లా పనిచేస్తున్నది, పబ్లిక్ ఇచ్చిన వివరాలతోటి పోలీసుల మీద యాక్షన్ గిట్లుంటది. కరెక్ట్ గా డ్యూటీలు చేస్తే వాళ్ళకి ఏం కాదు, కానీ పబ్లిక్ నదిరిచ్చుడు, బెదిరించుడు, లీడర్ల మాటలు పట్టుకొని సతాయించుడు ఇక నడవది. చెప్పుకుంటానికి మంచిగానే ఉన్నది, కానీ చేతలలో ఎట్లుంటుందో చూడాలి మరి. ఓ తాత, నువ్వేం తింటావో జర చెప్పరాదే? 60 ఏండ్లు దాటినా అట్ట కట్టున్నావు. అవ్వా నీకో 70 ఏండ్లు ఉంటాయానే, ఇంకా కూడా కన్నద్దాలే లేవేందే? గా సీక్రెట్ ఏందో నాకు కూడా చెప్పరా అజ్జరా? అబ్బేరో కొడుకో, రమేష్ గానోళ్ళ తాత సెంచరీ కొడుతుండట, పెద్ద కేక్ కట్ చేస్తారట. నీ అవ్వ 30 ఏళ్ళు కూడా రాలే, అప్పుడే డొల్కైనవేమ్రా? మా మన్మన్ లగ్గం చూసేదాకా బతికితే బాగుండేరా, పానం కుసకుసా ఉంటుంది అని మాట్లాడుకుంటుంటారు. అయితే బండికి బిరేకేసి ఆపినట్టు ఏజ్ కూడా ఆపితే ఎట్లుంటది? ఓ 10 ఏళ్ళు లావుసు పెరిగితే సూపర్లే. సినిమా కథ చెప్తలేము, ఏఐ టెక్నాలజీ తోటి పక్క పెంచొచ్చురట. అమెరికాలో 2 కంపెనీలు కలిసి 1,500 కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగాలు చాలు చేసినాయి. ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, కానీ ఇక టెక్నాలజీ వచ్చానంటే జ్వరం వస్తే గోలిమింగి నయం చేసుకున్నంత తలకగా ఆవుసు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే పడుసోళ్ళు నడిడుకు రారు, ముసలోళ్ళకి ఇంకింత ముసలితనం రాదు. 70 ఏళ్ళు బతికేటోళ్ళు 80 ఏళ్ళు, 80 ఏళ్ళు బతికేటోళ్ళు 90 ఏళ్ళు బతుకుతారట. అదెట్లా అంటే చెట్టు ఏళ్ళ బలంతో బతికితే మనిషి పెయిలుండే కణాలతోటి బతుకుతాడు. అగో గవ్విటి మీద నజరేసిండ్రు. ఎండిన చెట్టు మళ్ళా ఇగురు పెట్టినట్టు పెయిల ముసలైన కణాలకు తాకత్ తెప్పిస్తారట. ఇక అప్పుడు చానేళ్ళు వయస్థానమే ఉంటది. ఏజ్ పెరిగినట్టు అగుపడద్దు, పడుసులలే అగుపడాలని మనోళ్ళు తక్కువ కష్టపడుతున్నారా మరి? 30 ఏళ్ళకే ముఖం మీద ముడతలు, 40 ఏళ్ళకే నడుము నొప్పులు, ముంగట బొత్తాన్ని ఎత్తిల బట్ట. 60 ఏళ్ళు వచ్చినాయంటే కట్టె లేకుండా నడవలేని పరిస్థితి. కోటాను కోట్ల ఆస్తులున్నా హౌస్ పెంచుకునే మందు లేకపాయే. ఈ ప్రయోగం సక్సెస్ అయినంటే ఎంత ఖర్చు అయినా మంచిదే. ఎక్కువ రోజులు బతకాలని కాయిష్ వాడుతోళ్లకు ఏ అమృతం లెక్కనే అవుతుండొచ్చు పో. కొమ్రెల్లి మల్లన్న జాతరలా పట్నం వారం అంటుంటారు, కానీ అదేందో తెలియదు చాలా మందికి. సంక్రాంతి వెళ్ళినాక ఫస్ట్ ఆదివారం నాడు హైదరాబాద్ భక్తులు పోయి స్వామిని కొలుచుకుంటారు. దాన్ని పట్నం వారం అంటారు. ఆగో అన్ని జిల్లాలకెళ్ళి వస్తారు. మరి ఇళ్ళ పేరు మీదనే గట్లెట్ల పేరు పోయింది అంటారా? గీ వార్తలో ఓ పెద్ద మనిషి చెప్తాడు, ఈనుండ్రి. కోరమి
మీసాల కొమ్రెల్లి మల్లన్న జాతరల పట్నం వారం మా సంబరంగా నడుస్తాంది. హైదరాబాద్ కెళ్లి భక్తులు వచ్చి పట్నాలు వేసిండ్రు, బోనాలు తీసిండ్రు, కథలు చెప్పించుకున్నారు. ఇయ్యాల కాదు లో వెనకటికెళ్ళి వస్తున్న ఆచారం. మాణిక్యం పోసే మొదలు వచ్చిండు వేసుకోవాలంటే ఆయనకు ప్రేమ కుదిరింది దేవుని మీద. ఇక అట్టే నరసింహారకు ఆయనకు కొడుకు అయిండు. ఆయన చూసుకుంటే ఇక పక్క పట్టోళ్ళు వాడు యాటింత మెరుగుతూనే ఉండే. ఇటు చూడుర్రి, పెద్ద పట్నం వేసిండ్రు. దేవుణ్ణి తీసుకురాగానే అగ్నిగుండాలు దొక్కేతానికి ఉరికొచ్చిండ్రు. బండారి ఊసుకొని షిగాలు ఊగిండ్రు శివసత్తులు. కొమ్రెల్లి జాతర చూసి భక్తులతోటి మాట్లాడొస్తాని మా చంద్రబగిన పోయింది. ఏం ముచ్చట్లు చెప్తుందో ఇనుర్రిగా. నిప్పుల గుండాలు దొక్కిన వాళ్ళు అందరూ పటాలు దొక్కకుండా ఇగో శివసత్తులు అందరూ వచ్చి జర సలవాడదామని నీడకు కూర్చున్నారు. ఇప్పుడు మీరు అందరు దేవుడు వచ్చేటోళ్ళు అన్నట్టు. ఎన్నేళ్ళకేంచి వస్తున్నాడు దేవుడు? 35 ఏళ్ళు. ఎల్లమ్మనా మల్లన్న? నరసింహస్వామి సమ్మక్క నల్లబోసమ్మ 40 ఏళ్ళు. 40 ఏళ్ళ నుండి మా రాకుంటే వేసుకున్నా. ఇంట్లో చాలా కథలు జరిగినాయి, మళ్ళీ తెచ్చుకున్నాక ఆగిపోయినాయి. నిప్పులగుండం దొక్కనికి వచ్చారు. అందరు దొక్కిండ్రు అక్క? మరి అందరం దొక్కినాం. కాలు కాలయ్యా అక్క? ఏం కాలేదు. మోదాలు ఎప్పుడైనా దొక్కినవా అక్క? 30 సంవత్సరాలు దొక్కబట్టి నిప్పులగుండం. మరి ఈ తేపకి ఏం మొక్కుకున్నావు స్వామిని? మాకు పిల్లలు పంట, నాకు అందరు మంచిగా ఉండాలి, ఒక బిడ్డకు సంతానం కాలే, నిప్పులగుండం దొక్కుతున్నా. ఐలాండ్ మల్లన్నకు పోయినా మీడికి వచ్చినాం కొమ్రెల్లి మల్లన్నకి. ఆరికి అప్పుడే తింటున్నాను. నేను ఇప్పుడు అగిగుండాలు దొక్కొచ్చిన. అగిగుండాల కాడికి పోయి అన్నం తెచ్చుకున్నా, అన్నదానం దగ్గర పోయి. అక్క మీరేడికెంచి? మల్కాజ్గిరికి వచ్చారు. ఎంతమంది వచ్చిండ్రు అక్క? మేము 15 మంది వచ్చారు. మరి వంటలు గింటలు ఏం చేస్తలేరు? కొండపశం దగ్గర పోతున్నాం. ఇప్పుడు అయిపోయింది, బోనం ఎక్కించడం అన్నీ అయిపోయినాయి. కొండపశం దగ్గర పోతున్నాం. ఆడేం వంట చేస్తారు? ఆడ యాటను కోస్తాము, బోనాలు చేస్తాం, మళ్ళీ ఆమెకు బియ్యం పోస్తాం, అంతే. ఇప్పుడు పోయి ముందు పోయి జాగా దోలాడుకుంటాము. జాగా దొరకదు, మంది చాలా ఉంటారు కాబట్టి. అందరిని తీసుకొని వస్తే నెత్తి నొప్పి కాదా నాగేష్? అది భక్తి మల్లన్న కొలువు తీరు మాది కులం. మాది 40 ఏళ్ళ నుంచి, 40 ఇయర్స్ నుంచి. 40 ఇయర్స్ నుండి వస్తారట. మరి ఏమైనా మొక్కుకున్నారా అక్క? ఈడ ఏడాది కైన దగ్గరికి రాకుండా మాకు చేయను అట్టది. అమ్మో మాకు ఇంటి దేవుడా. ఏం మొక్కుకున్నావు మరి? మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని మొక్కుకున్నా. పిల్లల పెళ్లిళ్ళ కోసమా అని మొక్కుకున్నది అక్క. ఓడి బియ్యం కలుపుతున్నది ఒక చెల్లెలు, ఇంకొక చెల్లెలేమో ఓడి బియ్యం కలిపిండ్రు. అందులోనేమో కుడుకలు, వక్క, కజర పండ్లు, పసుపు, చీరలు అన్నీ పెడుతుండ్రు. అమ్మ ఎవరి కోసం కలుపుతున్నారు ఇవి? ఎల్లమ్మకి. అంటే మీదికి గుట్ట మీదకి వెళ్తారా? వెళ్తాము. అమ్మ మల్లన్నకు పోయారా మీరు ఓడి బియ్యం? పోస్తాము, వెళ్తాం. మళ్ళీ గవ్వల దండ వేసుకున్నావు అమ్మ, నీకు కూడా దేవుడు వస్తాడా? ఏ దేవుడు? నల్లబోచమ్మ. నువ్వేం మన కొలువు చేస్తావా? నేను జిహెచ్ఎంసి కార్పొరేటర్, సోమాజిగూడ డివిజన్. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ వా అమ్మ నువ్వు? సోమాజిగూడ కార్పొరేటర్ అంట. ఈ అమ్మ పేరు సంగీత, వనం సంగీత. ఇత్తడి బిందెలకు మంచిగా పసుపు, బొట్టు, సున్నము అంత రాసి డెకరేషన్ చేస్తున్నారు. అక్క ఏం మొక్కుకుంటారు? ఇక్కడికి వచ్చి ఇన్ని పూజలు చేస్తున్నారు కదా. మల్లన్న కోరుకు కదా, మాది ఇంటి కోరుపు కదా, మనకు అందే. నీకేం దేవుడు వస్తాడు? నాకు ఎల్లమ్మ. మంచిగా ఇద్దరికి, అక్కకేమో మల్లన్న, చెల్లెకేమో ఎల్లమ్మ. ఇంట్లో ఇద్దరు ఉన్నట్టుగా. నీకు పిల్లలమ్మ? నాకు 3 కొడుకులు. ఈ అమ్మకి ఎల్లమ్మ వస్తుంది, ఒక ఎల్లమ్మ పుట్టినట్టు అయిపోవు ముద్దుగా ఇంట్లో. ఒక మంచిగా మన్మరాలు వస్తుంది పట్టు నీకు ఎల్లమ్మ లెక్క. పిల్లబందుకు వస్తే పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి మంచిగా కుటుంబాలు వచ్చి 1 2 3 4 5 6 7 8 మంది పిల్లలు. వీళ్ళకు ముద్దుగా తెల్లన్నము, మటకూరల కూరల కోసం ఆడొకటి ఆలుగడ్డ కూడా వేసుకొచ్చిండ్రు. వీళ్ళు చారు చేసుకొచ్చిండ్రు, డబ్బాలు కట్టుకొని వచ్చిండ్రు ముద్దుగా. ఏం మొక్కుకున్నావు బేట? మా మమ్మీకి ఎక్కువ డబ్బులు కావాలి, మంచి చదువుకోవాలి, పెద్దగైనాక సార్ కావాలి. పెద్దగైనాక సార్ కావాలి, వాళ్ళ అమ్మకి బాగా పైసలు కావాలి, మంచిగా చదువుకోవాలన్నట్టు. బావబామర్దులు అంట. ఇంకా బావబామర్దులు ఇద్దరు కలిసి ఒకటే గిన్నెలో తింటున్నారు. ఊర్ల పొంట ఆయతరం అంగడి పెడుతుంటారు. అటు కూరగాయలు, ఇంకో దిక్కు ఉప్పు పప్పులు, ఇటు బట్టలు, అటు చెప్పులు. ఏ ఒక్కటేంది పక్కూర్లకెళ్ళొచ్చి పరదాలు వర్షి తీరొక్క దుకాణాలు పెడతారు. పైసలు పట్టుకొని పోతిమా అంటే ఇంట్లోకి కావాల్సిన అన్ని ఒక్క పారే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పట్నంలో సూపర్ మార్కెట్లు, సూపర్ బజార్లకు పోయి తెచ్చుకుంటున్నారు. కానీ అండ్ల సుత అన్ని దొరుకుతాయని గ్యారంటీ లేదు. తిరిగే తీరిక తీరువాటం ఉండాలి గాని గీడ దొరకందంటూ ఉండదు పో.
నుమాయిష్ అంగడి బొంబాటుగా నడుస్తుందబ్బా. ఐతారం పూట అయితే నెరి 2000 మీద దుక్నాలు పెడితే దినం 70,000 మందికి మీద వస్తుండ్రంటే చూడుర్రిగా. చాలైన 16 రోజుల్లోనే 6 లక్షల మంది బేరాలకు వచ్చిండ్రు. బట్టల కాంచి బ్యాగుల దాకా, కమ్మల కాంచి చెప్పుల దాకా, కడాయిల కాంచి కుర్చీల దాకా అది ఇదనేం లేదు, ఇంట్లోకి కావాల్సినవి సగులం దొరుకుతాయి. అక్కడ తిరిగే బదులు ఒకే దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయి. పిల్లలకు కావచ్చు, మనకు కావచ్చు, లేడీస్ కి డ్రెస్సెస్. మేము నిర్మల్ నుండి వచ్చాము, చాలా మంచి అనిపిస్తుంది. బాగుంది, రీజనబుల్ ఉన్నాయి ప్రైస్. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే రెజ్యూమ్ అయ్యాము, బాగుంది. కాకపోతే కొంచెం ప్రైసింగ్ మరి టూ మచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. విమెన్ కి చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. లేడీస్ అయితే ఎక్కువ షాపింగ్ చేయొచ్చు, అబ్బాయిలు పెద్ద ఏం లేవు. షాపింగ్ అంటే మా అక్కలదే మరి. తిరిగి ఆస్టకొస్తే తీరొక్క తిండి రుచి చూడొచ్చు. పోరలను తీసుకోపోతే కుతి తీరదాకా ఆటలాడియొచ్చు. కళ్ళు తిరుగుతున్నాయి. అంత మంచిగానే ఉన్నది కానీ పార్కింగ్ తిప్పలైతే తప్పలేవట. పార్కింగ్ చెప్పాలంటే కూడా ఎంతో దూరం, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ నుంచి దూరం ఆడ పెట్టేసి వచ్చినాము. यहाँ पे पार्किंग का प्रॉब्लम ये है, पब्लिक गार्डन में पार्किंग लगाए, वहाँ से यहाँ तक फैमिली को कैसा लाना, उसके लिए फिर रेंट के दूसरी गाड़ी लेना. ఈ బాధకే మెట్రో ఎక్కుతున్నారు చాలా మంది. మంచిగా అంగడి ముంగట్నే దించుతది. ఇక ఇంకో తక్లీఫ్ జీపేలు, గూగుల్ పేలు ఇవన్నీ బంద్ చేస్తారు. అది బాగా అనిపిస్తలే. క్యాష్ కోసం ఏటీఎంలు ఎత్తుకుతా ఉన్నాం, ఎక్కడ ఉందో అర్థం కావట్లా. మంది బగ్గొస్తుండే వరకు ఫోన్లకు సిగ్నల్ అందుతలేవట. గూగుల్ పే కొడతాం, ఫోన్ పే చేస్తామంటే నడవది. నోట్లు పట్టుకోవాల్సిందే. ఆత్రం ఏం లేదు, ఇంకో నెల రోజులు నడుస్తది. పర్సు నిండా పైకం పట్టుకొని పోతే సంచి నిండా కొనుక్కొని రావచ్చు. చూడుర్రి మళ్ళా. మంచి తొవ్వల పోవాలి, మంచి పనులే చేయాలి. ఉత్తగనే బీపీ పెంచుకోవద్దు. గుళ్ళు గోపురాలు తిరిగితే పానం నిమ్మలం ఉంటది. పలానా పూజలు చెయ్యాలి, దోషానికి పలానా పరిహారం చేయాలని శుద్ధులు చెప్తుంటారు. బాబాలు స్వామీజీలు అంటే గింతవరకే. కానీ ఓ స్వామీజీ ఉన్నాడుల్లా దేశంలోనే కాదు దునియాలనే ఫేమస్. గిరి ఇంకో లెక్క. అబద్ధాలు చెప్పినందుకు అరెస్ట్ వారెంట్ దాకొచ్చింది రామ్దేవ్ బాబా వారి ముచ్చట. కరోనా టైంలో పతంజలి కంపెనీ గోళీలు మింగితే వైరస్ తోక వీక్తది, పలానా గోళీలు వేసుకుంటే షుగర్ మాయమైతది అని గొప్పగా ప్రచారం చేసిండు. అడ్వర్టైజ్మెంట్లు గిట్లా తీసిండు. ఇగేముంది, మనోళ్ళు ఎగవడి కొంటే పతంజలి కంపెనీకి పైసలు కోట్ల రూపాయలు కుమ్మిండ్రు. నియంగానే గా మందుకు అంత పవర్ ఉందా అని కేరళలో ఓ డాక్టర్ టెస్టులు చేస్తే ఉత్తదే అని తేలే వరకు కోర్టుకు పోయిండు. 5 రోజుల కిందట ఎంక్వైరీకి రమ్మంటే బాబా వారు డుమ్మా కొట్టినందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది కోర్టు. అట్లనే పతంజలి కంపెనీ ఓనర్ బాలకృష్ణ సారుకు సుత ఇద్దరు కలిసి ఈ కంపెనీని నడుపుతుంటే వెనకాల సారు, ముంగట బాబా వారు. యోగా గురువాయే. మంచి ఆసనాలు వేసుకుంటా, కమ్మగా తీయగా మాట్లాడుకుంటా ఫుల్ పబ్లిసిటీ చేస్తాడాయే. సాములవారు చెప్పిండని చాలా మంది కొంటారు. అంతేకాదు ఇంగ్లీష్ మందు ఉత్త వేస్ట్ అని ప్రచారం చేసినందుకు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా పోతే సారీ మళ్ళీ పరట్ల చెప్పా అంటే ఇడిచిపెట్టింది. ఇక ఇప్పుడు కేరళ కోర్టుకు ఏం చెప్తాడో గాని పతంజలి కంపెనీ 3 నెలలనే 10,000 కోట్ల బిజినెస్ చేసిందంటే చూడుర్రిగా. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం వల్ల. నమస్తే.